Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. కృష్ణ అవతారం గురించి ఏం చెప్పాలి అంటే ఇంకా కృష్ణం వందే జగద్గురుం. ఈ జగద్గురువులు మనకి ఇద్దరే ఉన్నారు. ఒకటి స్వయంగా శివుడు అవతారంలో వచ్చినటువంటి జగద్గురు శంకరాచార్యులు వారు, అలాగే మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా జగద్గురు. ఎందుకు అంటే ఆయన భగవద్గీత ద్వారా ఈ లోకానికి గీతోపదేశం చేశాడు, అంటే జ్ఞానోపదేశం చేశాడు. ఇక్కడ జ్ఞానం అంటే మనం అసలు మన యొక్క జీవితంలో భక్తి మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే ప్రతి మానవుడు తన జీవితంలో భక్తి మార్గము ద్వారా జ్ఞాన మార్గమును, జ్ఞానం అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం, సాధనకి సంబంధించినటువంటి జ్ఞానం, మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం, భగవత్ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఆ జ్ఞానం పొందడానికి ముఖ్యమైనటువంటి విషయాలు చూసుకుంటే ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం అంటే బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ మూడు కూడా ప్రస్థానత్రయం అని అంటారు. అసలు ఈ మూడు చదవడం కూడా పక్కన పెడితే కనీసం భగవద్గీత ఒకటి మనం చదువుకుని భగవద్గీతను అర్థం చేసుకున్నట్లయితే జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గానికి అడుగులు పడతాయి. మోక్ష మార్గానికి మెట్లే భగవద్గీత. అటువంటి భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించినటువంటి జగద్గురు శ్రీకృష్ణుల వారు. అటువంటి శ్రీకృష్ణుని యొక్క జననము జరిగినటువంటి రోజు కృష్ణాష్టమి. అందువల్ల కృష్ణాష్టమి రోజు ఏ వ్యక్తి అయినా సరే బుల్లి కృష్ణుడిని పూజించడం, అలాగే శ్రీకృష్ణుడి అందించినటువంటి భగవద్గీత వంటి జ్ఞానాన్ని ఈరోజు ఎవరైతే చదువుతారో, భగవద్గీతని చదువుతారో, అందులో విశాఖ, సాంఖ్య, జ్ఞాన, కర్మయోగాలు, విభూతి యోగాలు, ఇలా అనేక 18 యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి, లేదా అందులో కొన్నైనా చదివి ఉన్నటువంటి వారికి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇదే కాకుండా కృష్ణాష్టమి రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయాలి. అసలు విష్ణు సహస్రనామం ఎంత గొప్పది అంటే అందులో విష్ణు సహస్రనామంలో కూడా ముందుగా ప్రశ్నలు, అర్థాలు ఉంటాయి. అందులో కూడా భీష్ముడు శ్రీ భీష్మవాచ అంటే దానికన్నా ముందు కిమేకం దైవతం లోక కిం వాప్యేకం పరాయణం స్తువం సక్కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమత కిం జపం ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ఇది ప్రశ్న. ఎటువంటి కో ధర్మ సర్వధర్మాణం, అన్ని ధర్మాల్లో ఎటువంటి ధర్మమే గొప్పది, ఎటువంటి వాణ్ణి మనం పూజించినట్లయితే ఈ జన్మ సంసార బంధనాల నుంచి మనం విముక్తి పొందగలం. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమత కిం జపం నృత్యతే జంతు జన్మ సంసార బంధన. దానికి భీష్ముడు చెప్తాడు. శ్రీ భీష్మవాచ భీష్ముడు చెప్తాడు జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష శతతో స్థిత త్వమేవ చార్జయన్ నిత్యం. ఈ రకంగా విష్ణు సహస్రనామాల్లో ప్రశ్నలు, సమాధానాలు ఉండి తర్వాత విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు. ఇవన్నీ కూడా కృష్ణాష్టమి రోజు ఎవరైనా తెలిసి కానీ తెలియగాని చదివి దాన్ని అర్థం చేసుకుంటూ విన్నట్లయితే ఖచ్చితంగా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. రెండు, అసలు కృష్ణాష్టమి రోజు ఏమి ఆచరించాలి అనేటువంటి ఎక్కువగా పూజలు ఆరాధనల లేదు, ఖచ్చితంగా పూజలు అవి చేయాలి. కానీ పూజలు ఆరాధన అంటే కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి పూర్వం లేవడం, అలాగే కృష్ణాష్టమి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకుని బాలకృష్ణుణ్ణి పూజించాలి. మరి గురుగారు, ఆ రోజున మనం ఆ కన్నయ్యని ఏ రకంగా ఆరాధించాలంటారు? కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుణ్ణి బాల రూపంలో పూజించాలి ముందు. ఎందుకంటే కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి రోజు. అసలు చాలామంది కృష్ణావతారం చాలా సుఖాలతో ఉన్న అవతారం అనుకుంటారు. అది చాలా వాళ్ళ మనసులో తీయాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు పడినటువంటి కష్టాలు ఎవరూ పడుండరు. పైగా ఆయన స్థితప్రజ్ఞతో దేన్ని కూడా తనలోకి తీసుకోకుండా నిమిత్త మాత్రంగా చూస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఎందుకంటే ఆయన పుట్టడం చెరసాలలో పుట్టడం, తర్వాత
ఏ ఏ తల్లిదండ్రులకు పుట్టాడో అక్కడ ఉండకుండా వేరే తల్లిదండ్రులకు గోకులానికి వెళ్ళడం, వెళ్ళటం. తర్వాత అక్కడ కూడా చుట్టూ రాక్షస ఉమ్. భయాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉండడం, అవును. దాన్ని కూడా తట్టుకుని పైకి రావడం, ఆ. అలాగే తనకి ఇష్టపడినటువంటి వాళ్ళకి దూరంగా ఉమ్. మధుర నుంచి మళ్ళీ గోకులం నుంచి ద్వారకకి మారడం, అవును. మహాభారత యుద్ధం వంటివన్నీ కూడా ఆయన సమయంలో జరగడం, జరగటం. ఇవన్నీ కూడా కృష్ణ అవతారం అంత ఆషామాషి అవతారం అయితే కాదు, చాలా వాస్తవం అండి. ఇది. అవును. ఇంతటి దాంట్లో కూడా ఆయన ఎలా జీవితాన్ని ఇది చెయ్యాలి, కర్మని ఆచరిస్తూ జ్ఞానాన్ని ఎలా పొందాలి, జ్ఞానం ద్వారా వైరాగ్యముతో కూడినటువంటి మోక్షాన్ని ఎలా పొందాలనేటువంటి అంశాలు కృష్ణ పరమాత్ముడు ఈ జగత్తుకు అందించాడు. ఇంకా రెండోది, కృష్ణాష్టమి రోజు మనం ఏం చేయాలనే దాంట్లో ఉమ్. అటువంటి కృష్ణుడు మధురలో చెరసాలలో జన్మించినటువంటి ఆ బాలకృష్ణుని రూపంలో ఉమ్. కృష్ణుడిని పూజించాలి. అసలు ఈరోజు బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపమంది శాస్త్రం. ఆహా. ఉత్తర భారతంలో చాలామంది మనకి ఎలాగైతే వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఎలవేలుపులుగా ఎలా ఉంటారో ఉమ్. అలాగా బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడు ఎలవేలుపుగా ఉండి వాళ్ళు నిత్యం ఉదయం సాయంత్రం కూడా బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపడమే వారికి పూజా విధానం. ఎందుకంటే అలా ఉయ్యాల ఊపితే వారు తెలిసి కానీ తెలియక కానీ పాపాలు నశిస్తాయని శాస్త్రం. ఓహో. అలా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని ఉయ్యాలలో వేసినటువంటి కృష్ణుడిని పూజించడం, ఉమ్. బాలకృష్ణుడిని పంచామృతాలతో అభిషేకం అది చేసి, ఆ రోజున అలాగే బాలకృష్ణుడికి పాలతో చేసిన ప్రసాదాన్ని నివేదన, వెన్న వంటి నివేదన చేసి ఉమ్. భక్తి తత్వంతో తులసి దళాలతో కృష్ణుడిని అష్టోత్తర శతనామాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించినటువంటి వారికి కృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉమ్. అలాగే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం వంటి ఓకే. కనీసం భగవద్గీతలో కొన్ని శ్లోకాలని అర్థాలని, ఆ. విష్ణు సహస్రనామం వంటివి ఈ రోజు చదువుకున్నట్లయితే ఉమ్. విశేషమైనటువంటి ఫలితం. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు రాత్రి జాగరణ చేయడం, ఉమ్. రాత్రంతా కూడా మన శివరాత్రి ఎలాగైతే రాత్రి అవును. శివారాధన చేస్తాం, కృష్ణాష్టమి ఎందుకంటే కృష్ణుని యొక్క జననం అర్ధరాత్రి జరిగింది. ఉమ్. ఉమ్. కృష్ణాష్టమి అందుకని రాత్రి సమయం వ్యాప్తి ఉన్నటువంటి రోజుని కృష్ణాష్టమిగా తీసుకుంటారు. ఉమ్. రాత్రి సమయంలో కృష్ణుని విశేషంగా పూజించాలి. ఆహా. అలా రాత్రి పూజకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రకంగా కృష్ణాష్టమి శ్రీకృష్ణుడిని పూజించమని మన యొక్క శాస్త్రాలు తెలియజేశాయి. ఆ రోజున ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది కదా గురుగారు, ఇది నిజంగా అంటే శాస్త్ర ప్రకారమా లేదంటే ఒక సందడిగా కోలాహలంగా జరుపుకోవడానికా? కృష్ణుడి మీద ఆనందంతో కోలాహలంగా జరుపుకునేటువంటి విషయం. ఉమ్. అయితే మనం ధార్మికంగా ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఉమ్. కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజించడం అనేది మన సమాజంలో కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాలి. ఎందుకు అంటే అవును. బాలకృష్ణుడిని పూజించడం, ఉమ్. కృష్ణుడు అందించినటువంటి సందేశాన్ని మనం తెలుసుకోవడం, అలాగే ఆ సందేశంలో ఇచ్చినటువంటి భగవద్గీత వంటి వాటిని మనం అర్థం చేసుకోవడం వంటివి ఉమ్. ప్రధానంగా చేయాలి. కృష్ణాష్టమి రోజు కనుక శ్రీకృష్ణుడు పూజించినటువంటి వారికి ఉమ్. ఏ లోకంలో ఎటువంటి వాటికి లోటు ఉండదు. ముఖ్యంగా ఎవరికైనా సంతాన సమస్యలు ఉంటే, సంతానం లేని వారిని ఉమ్. ముఖ్యంగా శ్రీకృష్ణుడిని పూజించడం, కృష్ణాష్టమి వంటి పూజలు చేయమన్నాం. అలాగే వేణుగోపాల స్వామి వంటి వారిని పూజించమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణుడిని కనుక పూజించినట్లయితే ఖచ్చితంగా ఆయన ఉమ్. సంతాన దోష నివృత్తి చేసి వంశాభివృద్ధి, అలాగే దోషాల నుంచి తొలగించి ఉమ్. మంచి చక్కటి సంతానాన్ని ఇస్తాడని, అలాగే సంతానం కూడా ఆరోగ్యాలతో ఉండాలన్న శ్రీకృష్ణుడిని పూజించమని కూడా మన యొక్క పెద్దలు తెలియజేశారు. ఇందాక మీరు అన్నట్టుగా నార్త్ సైడ్ వాళ్ళు శ్రీకృష్ణుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే చాలా మంది బాలగోపాలుని నిజంగా వాళ్ళ ఇంట్లో బాలుల్లాగానే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిజంగా చిన్న బాలుడు ఉంటే ఏ రకమైన కార్యక్రమాలు చేస్తారో, స్నానం ఆచరించడం, తినిపించడము, పడుకోబెట్టడము, అలా బుజ్జగించడము, ఒక బెడ్షీట్ కప్పినట్టుగా ఇదంతా కూడా ఆచరిస్తుంటారు అని చెప్పి నేను కొన్ని సందర్భాల్లో విన్నాను. ఇదంతా అది మన ఇష్టంని బట్టి అనుసరించాలా, అలా చేసుకుంటే తప్పంటారా, ఏమంటారు? లేదు, అస్సలు తప్పు కాదమ్మా. ముందు భక్తి మార్గంలో అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. భక్తి మార్గంలో కృష్ణుడే బాలకృష్ణుడే తన యొక్క దైవమే, ఆయన నాతోటే ఉన్నారు అనేటువంటి భావనతో, భక్తితో ఆ ఉన్నటువంటి కృష్ణుడికి చేసేటువంటి ఉపచారాలు. ఇప్పుడు మనం అనేక పూజలు వ్రతాలు చేస్తాం. ఏ పూజా వ్రతం చేసినా అందులో
మనం అనేక ఉపచారాలు చేస్తాం. అవును. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. నీళ్ళు ఇస్తాం. తర్వాత ఏంటంటే ఛత్రం కూర్చోడానికి. ఆ, ఛత్రం ఇస్తాం, ఉమ్, ధూపం, దీపం ఇవన్నీ కూడా సమర్పిస్తాం. అది మనం ఎలాగ మన సాంప్రదాయంలో అలా చేస్తాము. ఉమ్, అలాగే ఉత్తర భారతంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సాంప్రదాయంలో ఉమ్, కృష్ణుడే అంతా మనకి అని ఆ భగవంతుడికి అంత అర్పించి అది సేవాభావంగా తన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనుల్లో ఉన్నా నాకు నువ్వు ఉన్నావు, నీ కోసమే నేను ఇది చేస్తున్నాను అనేటువంటి భావనతో ఉమ్. అది చేస్తారు. అందులో ఏమి తప్పు లేదు. మన ప్రాంతీయ ఆచార ప్రకారం మనం ఆచరించుకోవడంలో అది దోషం కాదు. ఉమ్. అంటే భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, మా ఇంట్లో బాలుడు రూపంలో ఉన్నాడని భావించి ఆ రకమైన సేవ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషమైన లీలల గురించి, కృష్ణుడి విషయాల గురించి వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.